గ్లాస్ రూపాయి, బిందె 5 రూపాయలు. అకటకట చివరకు ఎట్టిగతి పట్టినది. తెలివిని కోల్పోయి కడు చెంపరినై కడు వెదిజంది గోవెలదులమ్మాయలందరులీ చిత్తము వారి పదంబు చేసె లోకులకు గులామునై కడుపు కోసము ఆవడి మోయుచుంటే నిస్తులముగా పూలు దాల్చిన చోటనే కట్టెలు మోసినట్టుగా టేస్ట్గా ఉంటాయని స్టాకు పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటుగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ల పళ్ళెమా, నీవు కడుపూజ్యురాలవు కావుననే దేవదాస్యకు శ్రీయది సహాయ సంపత్తి చేయమదీయ హస్తపీఠిపై ఇట్లా అధిష్ఠించినావు. కలవారి ఇళ్లలో పుట్టి కడకు అట్ల పల్లెము చేరబట్టి ముసివాని వలె కాళ్ళకు కట్టుగట్టి కోట్లకు బెడగలెత్తిన పెద సుబ్బారావు కడుపున పుట్టి వేసెలసనమ్ములకు లోనైనట్టి నేను కులము చేవెలివేయంబడి సిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముచుంది. అట్లు ఇక త్వరపడి ఒంగోలు బస్ స్టాండ్ వైపునకే వెళ్ళవలేను, లేకున్నా అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారును. మారిననేమి, నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి అటుంచి పాపము నా సహోదరుడు ఆ భవానీ బిల్వమంగళుల పరిస్థితి ఏ విధముగా ఉన్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచిదా. ఎవరికి తీరును ఎట్లుండదు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు కడుపున పుట్టి వేశ్య వ్యసనమునకు లోనై చివరకు అట్లమ్ముకునే స్థితికి వచ్చిందని. ఇక ఒకటిని ఏమి ప్రయోజనము?
లైట్లు ఫెయిల్ అయ్యాయి, సామాన్లు దెబ్బతినిపోయాయి, టైర్లు రీబటనకు వచ్చాయి. ఇక ఒక చిన్న వచ్చు లాభం ఏమున్నది, ఉత్త శ్వాస తప్ప. అటు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి పోతుంది. హృదయమున హృదయమున దుఃఖమించే పదిల పడదు, మరతునన్నను మరతునన్నను ఆ దేశముందలు మరపురారు. కంటి గదియేమో పలుమారుగాను పిలుచు, ఎక్కడో ఉన్నా ఎక్కడో ఉన్నా నాదు బ్రదర్స్. ఆ భవానీ బిళవ మంగళులు కంటి గదియేమో పలుమారు కాను పిలుచు. చీచి కఠినాత్మానికి ఇంకను బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన నా ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసినది. ఏది ఏమైనను నేను ఎంతో అదృష్టవంతుడను. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్య ముండల వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చేది. ఇక ఈ నిర్భాగ్యపు సుబ్బారావుకి శాంతి ఎప్పటికి లభించదు. ఆ శాంతిగాకేమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ఒకచుచు ఇట్లు కేవి పాలెంలో అట్లమ్ముకొనుట నా నాటను పరివాటి, నా నాటను పరివాటి, నా నాటను పరివాటి. వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావులాకు 4 రూపాయకి 2. టేస్ట్గా ఉంటే నేను సాగు పెట్టి అమ్ముతున్నా. ఏమనుకో బాకు, పొద్దుగూకులు పొయ్యి సెగ నుండి లైట్లు దెబ్బతిన్నాయి, తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి. అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పని. ఏ ఊరు మంది? ఈ ఊరే. ఏది కేవీ పాలెం? కేవీ పాలెం మనకు తెలియకుండా శాంతి ఆడి దెబ్బ. సరే కానీ మీది పంగనామాల వారి సందు కదా? మీది పచ్చి పులుసు వారి వీధి. ఒరే 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 పంతులు గారు, అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. పని శాంతం అయిపోయింది. ఏమైపోయింది? అది కాదు పంతులు గారు, ఇప్పుడు దాకా నీళ్ళు నడుస్తుంది నువ్వా? ఇప్పుడు దాకా అట్లా అనుస్తుంది నువ్వా? అట్లు బిజినెస్, వాటర్ వ్యాపారం. అది నీళ్ళు అమ్ముతున్నా నువ్వేనా? ఏ మాత్రం అమ్ముతున్నా? ఎంత లాభం ఉంటుంది? 5-6 వేలు అమ్ముతున్నా. రోజుకు 5-6 వేలు అమ్ము. లాభం ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఇట్లా లెక్కలేసుకుని కదా అక్కడ దెబ్బతిన్నది. 5-6 ఎంత? 11. 1000 రూపాయలు గుమ్మస్తాలకు పెట్టుకుంటున్నా, కలెక్షన్ వసూలు చేసుకుంటున్నా. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ కాలువలో నీళ్ళు ముంచుకు రావటం వసూలు. అంటే నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా? ఫిల్టర్ వాటర్కి మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నీకు తెలివితేటలు పెరిగినాయే. సరే గాని పంతులు గారు, నేను యథార్థమేనా? చివరి దశలో శ్రీహరి కుమారి నిన్ను చెప్పుతో కొట్టి బయటికి నెట్టిందంటగా? ఎవరిని? అది కాదన్నా, అది కాదు బెదరు. కోపడతావింది బాబాయ్. నేను అన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంది. అయినా తొందరపడతావింది అనవసరంగా. నువ్వు తొందరపడి నేను తొందరపడి ఊరు ఆగం కాదు. నీ ముఖాన్ని కూడా కాండ్రిని చూసిందటగా? నీ ముఖాన్ని కూడా కాండ్రిని చూసింది. పంతులు గారు, ఈ వ్యవహారం నీ దాకా వచ్చిందా? ముండ కాండ్రి నుంచి మొహాన అయ్యిపోయింది. అంతలోకి నీలాంటి స్నేహితుడు కూడా అడ్డమొచ్చాడు, మొఖాన పడింది. మన మొఖాన పడ్డాను మనం ఎదవలమా? ఎప్పుడు తప్పించుకోవటం మన పని అంతా. సరే గాని పంతులు గారు, ఇప్పుడు ఆ బజారు పోవట్లే. ఏ బజారు? అదేనా నీకు అన్ని పెట్టిండు కానీ ఒక్కటి మర్చిపోయింది. ఏంటది? సిగ్గు. మనకు లేదు అదేగా. అది ఉంటే ఆడదాకా ఎందుకు పోయాడు, పరిస్థితి ఇడదాకా ఎందుకు వచ్చేది? సరే కానీ ఎక్కడిది దీనారావము? వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావులాకు 4
రూపాయికి 2. దండాలండి బావగారు. ఏ ఊరమ్మ మంది? నేను బావా గోనుకుంటారు పాలెం. నేను బావా శ్రీహరి కూతుర్ని. పంతులు గారు ఎవరనుకున్నా మన చిత్ర. దండాలండి బావగారు దండాలంటే ఒరే యథవలారా మీరు ఇంకా బతికుంటారని అర్థం. అయినా ఇల్లు వల్లు గొల్ల మేము ఏడవాలి గారు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? సొమ్మంతా పోయిందని. ఏం పోయిందని? మా సొమ్మంతా పోయిందని. అదే మీరు చెమట భూమిని సంపాదించిన సొమ్ము పోయిందని. మా ఇంటి మొత్తానికి కలరా వచ్చిందా? ఎయిడ్స్ వచ్చిందా? మాకెందుకు వస్తాయి ఆ జబ్బులు? ఇంతకంటే తక్కువ జబ్బులు ఆడడానికి వీల్లేదే. మా ఇంటి మొత్తానికి మతిపోయింది. పంతులు గారు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డట్టే. వీళ్ళకి మతిపోవడం అంటే మామూలే వారమా? నన్ను పట్టుకొని సీమకుర్తి సెంటర్లో పట్టుకొని రా అంటదా. సుబ్బారావు తిట్టు కమసాలు సుత్తే పెట్టు అన్నారు. మనం తిట్టడం మనం పిచ్చి పెట్టకుండా పడడం. బెమ్మంగారు శాపం పెట్టినట్టే ముండలారా మనతో పెట్టుకోబాకండి ఎవరు. అమ్మకి పిచ్చి పెట్టింది. మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి కలలోనే నువ్వు ఎట్ట కనపడతావా ఇంత మనిషి నేనుంటే? మీ ఇద్దరు కాదు గోపాలకృష్ణుడు కనిపించారు. ఏ బాలకృష్ణుడు? గోపాలకృష్ణుడు. ఏ ఊరమ్మా అయింది? ద్వారకా నగరం. ద్వారకా నగరం. ద్వారకా నగరం అంటే భగవంతుడి కృష్ణుడు. పొద్దు గూగులు పోయి ఎక్కడ ఉండేవాడికి నాకు కనపడకుండా మీ ఎట్ట కనపడ్డాడు శ్రీకృష్ణుడు. పుణ్యం చేసుకోవాలి. అది వాళ్ళంటే రోజుకి 8 సార్లు చేసుకుంటారు పుణ్యం. మనకి ఏడగురికి పుణ్యం చేసి ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజామున కలలో. తెల్లవారుజామున కల్లో పట్టపగలైతే ఈ ముండలు వాటేసుకుని ఉండ సామాను మొత్తం మొలుచుకుంటారని తెల్లవారుజామున కనపడి తెలివిగా దడుతుకున్నాడు. తెలివికలం ఉండా కొడుకు మనంగా దెబ్బతింది కనపడి సాని ఉత్తి మానుకొని సారాయి కొట్టు పెట్టుకోమన్నాడా? అదేం కాదు. సాని ఉత్తి మానుకొని సన్యాసం ముచ్చుకోమన్నారు. జరిగింది వ్యవహారం. తిన్నారు దెబ్బ అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గర ఏం దొరికితే జింక చర్మం వెంకి కర్ర ఎందుకు జరిగిందట. సరే కానీ చిత్రం ఆయన పరిస్థితి ఎట్టుంది? నీ తప్పే ఉంది. నువ్వు మాత్రం ఎవరని చెబుతావు ఎంతమంది చెబుతావు? అదే ఆ బిల్డింగ్ కట్టించిన బిలవ మంగళుడు. ఓ మా పెద్ద బావా. ఎవరు? మా పెద్ద బావ. పెద్ద బావ గారు ఆయన లైన్లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ. మనం చితికిపోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంటే మీ అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన మఠంలో చేరాడు. ఎక్కడ చేరాడు? మఠంలో. ఒంగోలు ఇంజనీరింగ్ కాలేజ్ చేరాడు చెప్పే కదా నీ అమ్మకడు మాట. మఠాలో చేరాడు. మరి నీకు ఇది ఎట జరిగింది? అదేనా నీకు ఇది? పంతులు గారు అమ్మాయి అదే అనుకుంటుంది. అది మా దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయినేసాం. మా వల్ల ఏమిలే పనే లేదు. పందికొక్కలు కొట్టాలంటే పదార్థం మీరు ఎవరికి మిగిలిచారో మాకు మిగులుతుంది. అది కాదే నీకు ఫుడ్ ఎట జరుగుద్దా నేను అడుగుతా. నాకేమి పక్క నా పేట ₹1,00,000 ఇస్తుంది బ్యాంకులో. అదే పెన్సిల్ ఇంజక్షన్కి ప్యాన్ సామాన్లకి ఎవరు అడుక్కుంటా పాపం. అదేం కాదు నాకు 50,000. నన్ను చేసుకునే వారికి 50,000. నాకు 50,000. నన్ను చేసుకునే వారికి 50,000. పంతులు గారు దువ్వనివా? దువ్వెలు లేకుండా మా దానికి ఎడతా. నువ్వేం కడుపు కూడు తింటున్నావా పలావు తింటున్నావా? అయ్యో అది మన దగ్గరే ఉండాలి చూద్దాం. రామతీర్థం పోదామా? దేనికి? రామతీర్థం రామాలయం ఉందిగా అక్కడ. మ్యారేజ్ మీ సొమ్ము ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరు సొమ్ము వాళ్ళకి మూట కట్టి ఎత్తిన పెడతాం. మీకేం ఇబ్బంది లేదు. అక్కడ పోదాం. ఇక్కడ పెద్దలు ఎవరు ఉన్నారు? పెద్దలు కూడా తీసుకుని తల ముందు ఎత్తినేస్తారు. అయిపోయింది. ఎవరు? మీ అమ్మ. ఎవరు దీని అమ్మ? మీ అమ్మ. ముండ ఎండలకు ఎండిపోయింది పిల్లోడా. నీ దగ్గర అది ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర నుండి వచ్చారు మా దగ్గర ఉండడానికి? అది కాదయ్యా తాడుందా అని. ఎందుకు ఉరేసుకోవడానికి? కాదు పొగ మూట కడతా. పొగ మూట కడతా. గంపలకి ఎత్తరాదు పొగ మూట కట్టుద్దండి ముండ. నిజమబ్బాయా పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం నాకు తొగడం వేస్తామన్నా. తొగడం అంటే కడెం ఎన్ని కేజీలతో వేస్తాం? 65 కేజీలతో వేస్తాం. 5కి వేసుకొని పనుకోవడమే తిరిగే పని ఉండదుగా. కావాలంటే చుడిపోగెట్టేస్తుంది. పొగ ఎందుకు రాదు? గడ్డి వామదాలు పడుతుంటే
అబ్బాయి అబ్బాయి ఆ, పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకు అంతు పట్ల. ఎవరు పవిత్ర గారు మీరా? ఈ ముండకు పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది. మీరిద్దరు ఇంకా నాశనం అయిపోవాలి. అప్పుడే పోతాము, తమరు పెద్ద దినం అయిన తర్వాత ముద్దు తినిపోదాము అని ఉన్నాం. అమ్మాయి పోయింది, డబ్బు పోయింది. అమ్మాయి ఉంటే పైసాకు బుద్ధి చొప్పున 10 కోట్లు సంపాదించేదా? ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనే నా అప్ప. చెప్పకడ చిన్నదే నాయన. చేసుకున్న మొగుడిని చెట్లపాలు చేసి కంపలమ్మడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకు ఇచ్చాడు. ఇంకా నయ్యం పగలగొట్టి చేసింది ఉండాలారా అని. మీరు మారిపోయారు. ఆ రోజున బజార్ వస్తుంటే బజారు పెట్టే బొలుపులు లాగుండేవాళ్ళు. ఇవాళ బర్రెగా పడ్డారు, జోరిగా లాగుంటారు. నువ్వు మాత్రం తక్కువ. వారముసు కేసుకుని వాకిట్టే నిలబడితే రంపలాగుండేదానివి. ఇప్పుడే బురదల పనుకుని బరిలాగా లేవు. మీరు మారిపోయారు, నేను మారిపోయా. ఆ రోజున పంచగట్టి టక్ తిక్కునంటే తిరణాలు పోయే గుర్రం లాగుండేవాడు. ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు సరిగా తిరగబోతే గాడిద లాగుంటాడు. సరే గాని ఏందా బదార్న అట్ట అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నా? శ్రేణి కుమారికి అది అంటగా ఏది పిచ్చి. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీకు పిచ్చి. ఇంట్లో వాళ్ళకి పిచ్చి. నీ పిచ్చిలే నా పిచ్చి. ఎవరికి పిచ్చి? నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీ పిచ్చి లేదు. లేదు. అట్టయితే 2 ప్రశ్నలు వేస్తా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు ఏది పిచ్చి అని ఒక రాగి రేగి మీద రాసి తాడు కట్టి మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు, నీకు ఇబ్బంది ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో, ఇటు పట్టుకో. మన సంగతి తేలుతా. బాగా వాటం దొరికింది, జాగ్రత్తగా చూసుకో. ఉయ్. రాండి బాబు రాండి. అమ్మాయి లోన్ ఉంది, నాకు డబ్బులు ఇచ్చి మీరు లోన్ ఇవ్వండి. పంతులు గారు, వ్యాపారం పడచేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యవహారమే. ఎందుకు బాధ అనుభవం ఉండ. ఇంకో ప్రశ్న అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా, జాగ్రత్త చూసుకో. ఆ బాబు, మేము చేసేదేంది, నువ్వు చేసేదేంది? ఎవరు నువ్వు కూరలో పెడదాం ఇద్దరు? నీ అమ్మ కడుపు మాడ. మేము చేసేదేంది వ్యవహారం, జాగ్రత్త చూసుకో. ఇదిగో అయిపోయింది మొండ. నెత్తికి ఈరుకోవాలి ముండలారా. మమ్మల్ని బజార్ పాలు చేశారు ముండలారా. ₹10 అప్పు పట్టుకుంటూ చేశారు ముండలారా మమ్మల్ని ఓడల్లో. పిల్లోడు లే ఉంది కానీ ఇంకొక్కసారి ఇవా. ఈ ముండకి ఇంకా యావ పోలా. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది ముండ. గిలగిల తనుకోవాలి ముండలారా. ఎన్ని కాపరాలు తీసారే ముండలారా మీరు. ఆ పని ఎవరు చేసింది? మీ కొట్లో 500 కూడా సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం అన్నమాట. పంతులు గారు ఎంత అనుభవం చూడు ముండల్లా. ఒకరోజు దొడ్డాగిట్నేస్తుంటే ఎందుకు వస్తున్నావు చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులేసి నా చేత 3 గుడ్డలు దిగిచ్చారు. అమ్మ కడుపులు మాట ఎళ్ళకేం పిచ్చి. వాళ్ళ ఇంటికి పోయి గుడ్డలతో బంగారం వ్యాపారం చేస్తారా? సరే కానీ నువ్వు 2 వేసావు, నేను 4 వేస్తా. వేసుకోబో. సినిమాలో సావిత్రి మొగుడు జమినీ గణేష్ ఎత్తుక్కోకుండా చెప్పా. 2వ ప్రశ్న, నీళ్ళలో రాయందుకు మునిగింది. బరువు ఎక్కువ గనక కాదు, ఈత రాదు గనక. ఆడదాకా వచ్చి ఆగిందన్నమాట వ్యవహారం. 3వ ప్రశ్న, బస్ ఎట్టా పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? బస్సు పైన తిరుగుతుంది. కాదు, కండక్టర్ రైట్ అంటే పోద్ది. ఈ ముండకి ఇంకా తెలివితేటలున్నాయి. 4వ ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో మీ ఇద్దరు గెలిచినట్టే. గెలిస్తే మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. ఓడిపోతే నేను గెలిచినట్టు కదా, మీ ఇద్దరు నేను చేసుకుంటా. అదే మిషన్ ఎడిగితే పిండి మీకు వెళ్ళిపడాలి అంతేగా. అంతే. పోయేసుకోబో. వేస్తున్నా. పోయేసుకోబో. ఎంతకంటే చెడిపోయేదే ఉంటుంది. పో. నిలబడేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. నిలబడేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. పోతా వేసుకుందాం పరాదు. ప్రశ్నలు అట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడ. ఎందుకబ్బా తెల్లారుజామున అంత కోపడతా? నిలబడి కాళ్ళు నొప్పులు కూడా కాబట్టి కూర్చొని వేసుకుందామా అన్న. అదే అంత దూరం వ్యవహారం ఈ ఎదవలకి ఏడిస్తే కదా. సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? ఎవరు? నా మొగుడు ఎవరు? నీ మొగుడు లిస్టు మాకు తేలుద్దా? ఏ ఊరు అని చెప్పాలా, ఏ బజార్? ఇప్పుడు అర్థమైంది మనకి. నీ మొగుడు మయ్యా. మేకంటే ముందు ఇంకా 36. మాకు గుర్తున్న వరకు చెప్పాం, మాకు గుర్తులేదు మేమేం చెప్పాం. సరే కానీ ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్ద అబ్బాయి. ఎవరు? మీ పెద్ద అబ్బాయి. పోనీ అమ్మ కడుపు మాడ. నిద్ర లేసిన కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంటే మాకు చిన్న అబ్బాయిలు పెద్ద అబ్బాయిలు ఎట్లుంటారు? మీ 2వ అబ్బాయా? అమ్మా నేనమ్మా చిత్రనే. నువ్వు నా మొగుడివా? ముదిరినాథ మాత్రం ముదరాలా? అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రనే.
ఎవరు పాతాడు గుర్తొచ్చారు ముండకి. కళ్ళు కనపట్ల, చెవులు వినపట్ల. ఎక్కువగా బ్యాటింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎవరు పరిస్థితేనే చివరికి ఎట్నే ఉంటది. అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రని. అమ్మ చిత్ర. పంతులు గారు వాళ్ళ లవ్ చూడ సేమ్ కుర్తులో కోతుల్లో వాళ్ళు లవ్ చూడు అసలు. ఏందమ్మా ఏడుస్తున్నావు, ఏం జరిగింది? అమ్మా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని గోల్ చేస్తున్నారు. ఎవరు రాంది? నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్ద నేను ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది. అయినా నా పెళ్లి కాకుండా కూతురు పెళ్ళి ఏంటి? నన్ను చేసుకోండి, మీరు ఏ పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే చేసుకుంటా. అదే నీకైతే అన్ని వైనాలు తెలుసుగా. నా మాట ఏంటంటే మీ కూడు కుక్కలు తెలియదు చేసుకుంటా. మయ్య అన్నాడు పెళ్లి మనకు వచ్చుబాటు వద్దు అన్నాడు. అమ్మా చిత్ర, ఈ కర్రోడు చేసుకుంటానన్నాడా? ఈ ఎర్రోడే ఇద్దరు చేసుకుంటామన్నారా? అయితే ఇద్దరు చేసుకోవే. ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి చెప్పింటే ఇలాగా ఏడూడి పోతాడు తగిలించుకొని పో. నీ అమ్మ కడుపు మాడ పుల్లతో పాటు సముద్రం ఉండాలారా. అమ్మాయికి ఆకలేసిందంట అటు తెలిసిన వాళ్ళకి అసలు ఇట్లా నేను రొక్కం ఇస్తాను. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? అరే సంచి బయట చేయి లోపల పెట్టింది. తీసేది చిల్లర లోన్ ఉంది, తీసి మేము చెంగులో పోయి. నీకొద్దా? మా వద్దులే. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. ఏం పోయినాయి? మా ఇంట్లో 2 వస్తువులు. మా 3 వస్తువులు పోయి మేమెవరకు చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతో మాకు పని లేదు, మా 2 వస్తువులతోటే మాకు పని. నీళ్ళ క్యాన్ ఒకటి, ప్లేట్ ఒకటి. ప్లేట్ మా ఇవ్వను, నేను సేమ్ కుర్తులు కొనుక్కుని బలేదానివే. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయిది. ఎవరిది? ఈ ప్లేట్ మా అనవసరంగా పెట్టుకోగల తప్ప మనతో ఎవరు. ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మాకు తెలియదు. మీ పెద్దమ్మాయి బేషన్ మాకు తెలియదు. నీ భోషణ మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు. మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద కొంటుంటదే మొండలని మాకు తెలుసు. మోసం చేయాలనుకుంటా మొండ. ఎప్పుడు చూసిందని వాడు నెచ్చిన పెట్టుకుని గీకి నెచ్చిన ఇంటికి కూడా లేకుండా పోయినాయి. అదే సొట్టపోయిందా? సొట్టపోయిందా? అయినా నువ్వెప్పుడు చూసా? వాడికి అదే పని కదా. వాడు ఎప్పుడు నా దగ్గరే ఉండేవాడు. అవునా? నిజంగా నిజంగా పట్టు కొరికింది. అమ్మా మెమ్మేడ కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? నేనేం కొరకను కానీ మరేంది మా ఎంట పడ్డారు? మీ ఇద్దరిని మక్క పిలిచరమ్మా. ఎందుకు? వంట మాస్టర్ వాటర్ బాయ్ ఇద్దరు ఎగ్గొట్టారా? అదేం కాదు, వేస సంపర్కం వలన మీరు పొందిన అనుభవము 6 నెలలు ప్రచారం చేస్తే మీరు సొమ్మిచ్చేస్తున్నారు. ఈ సంగతి ఇందాక 5ంటికి వచ్చినప్పుడు చెప్పొద్దు. నీ అమ్మ కడుపు మాడ. ఇదిగో ఇది తీసుకొని పోతుండు. దీంట్లో సరుకు మాత్రం దీన్ని సామాన్ తినబాకు. పంతులు గారు ప్రచారం మొదలుపెట్టి అమ్మాయి ఏంటంటే మహానుభావులారా, మా స్వానుభవమును తెలుపుచున్నాము వినుడి. ఇంట రంభల వంటి ఇందులుండగా కాని సంపత్తరము గోర సవగలారా. కొని పెంచినట్టే తక్కువ జాతి ముండల నెత్తిపై నీటుకొను నీచులారా. ఎంత పెట్టినను తృప్తి ఎరుంగని తొక్కుల మెప్పుగోరడు వెంగళ పలారా. ఇచ్చకమ్ములు నమ్మి ఇల్లువాకిల్లమ్మి పొంపోయి అర్పించుకోలరా. స్వానుభవమిదే స్వానుభవమిదే తెలుపుచున్నాము వినుడే. సచ్చి బ్రతికిన వాడును కాని గొప్పకి దొచ్చి మిగిలిన వాడను మచ్చుగాని వసుదయందును లేడు దైవము తోడు. పెద్దలు వేమ రాములు గారి కుమార్తె
వారు కూడా కళాహృదయంతో ఒక 100 రూపాయలు బహుకరించారు. వారిని సర్వేశ్వరుడు ఆ కళామతలు ఎల్లవేళ కాచి కాపాడని ప్రార్థిస్తూ, చచ్చి బ్రతికిన వాడు సాని కొంపను తెచ్చి మిగిలిన వాడు వసుదయంతున లేడు దైవంబుతో